చిత్తూరుకు కొలాయిల ద్వారా త్రాగునీరు అందించడమే తన లక్ష్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లాలోని అడవిపల్లి రిజర్వేను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో టీడీపీ హయాంలో చంద్రబాబు 70% పనులు పూర్తి చేసినా ఇప్పుడున్న వైసీపీ పాలనలో మిగిలిన 30% పనులు కూడా పూర్తి చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. ప్రజల దాహాన్ని తీర్చే కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందంటూ విమర్శించారు. ఇక వైసీపీ పాలనను దృష్టిలో పెట్టుకుని జనం ఓటు వేయాలని సూచించారు. నీటి కొరత ఎంత ఉందంటే మేము డోర్ టు డోర్ ఎక్కడ క్యాంపెయిన్కి పోయినా నీటి సమస్య పట్ల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యతిరేకత తెలుపుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంపై. కావున మీరు గమనిస్తుంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు ఫస్ట్ నీటితోనే తీర్చాలి అని ఈ హంద్రీ నీవా కాలువ ఏవైతే అనేక నీటి ప్రాజెక్టులు పోలవరం కావచ్చు, పట్టుసీమ కావచ్చు, అలాగే ఇక్కడ హంద్రీ నీవా కాలువ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 75% పూర్తి చేసుకునేది మా ప్రభుత్వ హయాంలో. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో ఆ ముఖ్యమంత్రికి ఫ్యాక్షన్ అలవాట్లు, కక్షపూరితమైన రాజకీయాలు పార్టీ కాబట్టి ఇది చేస్తే చిత్తూరు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎక్కడ భగీరథుడైపోతాడనే భావనతో ఈ చిత్తూరు ప్రజలు నీళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ నేను ఆయన చేపట్టిన ప్రాజెక్టులు కానీ అలాగే అనేకంగా ఒక ప్రాజెక్టులే కాదు, మీరు చూస్తే పేద ప్రజలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని కూడా మూసేయడం మీరందరూ చూశారు. కాబట్టి మేము రేపు 2024లో మా ప్రభుత్వం గెలవడం గ్యారంటీ. మా అధినాయకుడు రావడం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా నీటి సమస్య లేని చిత్తూరుగా, ఈ చిత్తూరు రైతాంగానికి కానీ టౌన్లో ఉన్న ప్రజలందరికీ కూడా నీటి సమస్యని తీర్చే విధంగా నేను కూడా నా ప్రజలకు హామీ ఇచ్చున్నా. దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ మా కూటమితో కూడా సందర్శించి ఇక్కడ నుండి ఎంత త్వరగా నీళ్ళని తీసుకొని చిత్తూరుకి పోగలుగుతామో చిత్తూరు ప్రజలు నీటి సమస్య లేకుండా ఉంటారు. కాబట్టి మేము ఈ కార్యక్రమం